నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చేది క్షమాపణ కొరకేనా, పరిశుద్ధత కోసం కూడానా? 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, నా దోషమంతా పోనట్లుగా కడగమన్నాడు. నా పాపాలు క్షమించేశానులే పోనా అంటే చాలదయ్యా, నీవెంతో పరిశుద్ధంగా ఉన్నావు అంత పరిశుద్ధంగా మార్చేయమని, హిమము కంటే తెల్లగా మార్చమని ఏడుస్తాడు భక్తుడు. చాలా మందికి క్షమాపణ చాలు. క్షమాపణ అంటే ఏమిటంటే ఆ పాపము యొక్క శిక్ష రాకుండా చూస్తే చాలు. తప్పు అయిపోయింది ప్రభా, క్షమించాయని కాళ్ళ మీద పడితే ఇక సర్లే పోరా బాబు అంటే ఇక దాని తాలూకా శిక్ష రాదు కనుక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు. చాలు, కాడికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అది మంచి హృదయం కాదు కదా. ప్రభా, ఇంత నిర్మలంగా నన్ను లోకానికి పంపించావు, పాపము ఎరుగని స్థితిలో పంపించావు, వివిధములైన తంత్రములు కల్పించుకొని మార్గములు చెరిపి వేసుకొని ఈ ప్రశ్నత్వంలో పడిపోయాం. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, స్పర్శల్లో, అంతరంగంలో ఎక్కడ చూసిన అపవిత్రతే. ఈ దశలో సర్లే క్షమించాలి పో బతుకో అనే మాట మాకు చాలదు. ఇలాంటి పరిశుద్ధత కావాలయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా అనే ఏడుపు లోపల ఉంటే యేసు రక్తం ఏం చేయం, నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాం.